హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. ఈరోజు బాబుకి హాఫ్ డేనే. ఇది ఫ్రైడే రోజు వీడియో. లంచ్ ప్రిపేర్ చేసేది ఏమీ లేదు. మా హస్బెండ్ కూడా ఆఫీస్ క్యాంటీన్లో తినేస్తాను, లంచ్ ఏమొద్దన్నారు. అందుకని నేను మసాలా దోశ చేద్దామని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా చట్నీ చేస్తున్నాను, అల్లం చట్నీ. ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం అల్లం ముక్కలు వేసుకోవాలి. నేను అల్లం ఉల్లిపాయ కలిపి చేస్తున్నాను. ఈ చట్నీ టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను, ఒక పెద్ద ఆనియన్. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను నేను. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నేను ఇందులోని కారం వేస్తున్నాను. పచ్చి కారం ఉంటుంది కదా, కూర కారం కాకుండా మనం పచ్చళ్ళకి వేసుకునే కారం వేసుకోవాలి. లేదంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. చింతపండు వేసాను నేను. అలాగే కారం వేస్తున్నాను నేను. కారం, సాల్ట్, బెల్లం కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు టేస్ట్ చూసుకోవాలి. ఏది ఎక్కువైంది, ఏది తక్కువైంది చూసుకుంటూ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని ఇలాగా చట్నీ ప్రిపేర్ చేసుకున్నా. ఇది చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి. అలాగే కొబ్బరి చట్నీ కూడా చేస్తున్నాను. మిక్సీ జార్లో కొబ్బరి వేస్తున్నాను, అన్నీ పచ్చిగా వేసేస్తున్నాను. 1 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను నేను. అలాగే కొద్దిగా సాల్టు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పుట్నాలు వేస్తున్నాను నేను. కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈరోజు వంట లేదు కాబట్టి పొద్దున్నే ఇలాగా హెవీగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అలా బ్రేక్ఫాస్ట్కి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బంగాళదుంపని ఉడికించి నేను తురిమి పెట్టుకున్నాను. అలాగే బఠానీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, మసాలా కర్రీ. ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత తాలింపు వేస్తున్నాను నేను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, వేసుకుని తాలింపు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయని ఎక్కువ వేయించక్కర్లేదు, లైట్గా వేయిస్తే సరిపోతుంది. ఇది దోశలో స్టఫ్ చేస్తాం కదా, అందుకని ఎక్కువ ఆనియన్ వేగక్కర్లేదు. ఆ తర్వాత బఠానీ వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. నేను ఇందులోని కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి వేస్తున్నాను నేను. తర్వాత మనం బాయిల్ చేసుకున్న బంగాళదుంప వేసుకోవాలి. అలాగే సాల్టు, పసుపు కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. బాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని బాగా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసాం కదా, కారం వేయకూడదు. కారం వేయట్లేదు నేను ఇందులో. చివరిగా మనం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దోశలు వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని 1 గరిటె వేస్తున్నాను నేను. 1 గరిటె వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం రెండో పక్కన తిప్పాం కదా, పల్చగా వేసుకోవాలి. ఒక పక్కే తిప్పుతాం కాబట్టి, కాలుస్తాం కాబట్టి పల్చగా రుద్దుకోవాలి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి, క్రిస్పీగా వస్తుంది మీడియం ఫ్లేమ్ మీద కాలిస్తే. ఇది కొంచెం కాలిన తర్వాత నేను దీని మీద రెడ్ చట్నీ పేస్ట్ వేస్తున్నాను నేను. రెడ్ చట్నీ అంటే ఉల్లిపాయ, ఎండుమిర్చి,
చింతపండు ఉప్పు వేసి మిక్సీ పట్టాను నేను. దాన్ని ఇలాగా పైన దోశ మొత్తం అప్లై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిర్చి అంటే కాశ్మీరీ చిల్లీ ఎండుమిర్చి ఉంటుంది కదా, అది వేసుకోవాలి. అదైతే కారం ఉండవు, అది వేసాను నేను. ఉల్లిపాయ, ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు ఈ మూడింటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప కర్రీ పెడుతున్నాను. మధ్యలో పెట్టుకుని ఇలాగ హోల్డ్ చేసుకోవాలి. మసాలా దోశ రెడీ అయిపోయింది. నేను చేసుకున్న 2 చట్నీలతోనే సర్వ్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ మీద కాలిస్తే ఇలాగ క్రిస్పీగా వస్తుంది దోశ. చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా అన్నీ వేసుకున్నాం కదా, చట్నీలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అప్పుడప్పుడు ఇలాగా చేసి పెట్టుకుంటాను నేను. సూపర్గా ఉన్నాయి. బాబుకు కూడా చాలా ఇష్టం మసాలా దోశ అంటే. మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేయడం లేనప్పుడు ఇలాగా చేసి పెట్టుకుంటూ ఉంటాను. హెవీగా చేస్తాను టిఫిను. ఒక్క దోశ తింటే చాలు, హెవీ అయిపోతుంది. నేను బాబు కోసం లంచ్లోకి నేను ఈరోజు మేతి మసూర్ దాల్ పలావ్ చేస్తున్నాను. ఇది మసూర్ దాల్. ఈ మసూర్ దాల్లో 2-3 రకాలు ఉంటాయి. నేను ఇది తీసుకున్నాను. దీన్ని 1 కప్పు తీసుకుని వాష్ చేసి బాగాని నానబెట్టుకోవాలి. వాటర్ పోసి నానబెట్టుకోవాలి. దీన్ని ముందుగా ఒక 2-3 గంటలన్నా నానబెట్టుకోవాలి. దీన్ని ఈ పప్పుని నేను 3 గంటల వరకు నాననిచ్చాను నేను. ఆ తర్వాత నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 కప్పుల రైస్ తీసుకున్నాను. ఇది 1 అవర్ 1/2 అవర్ నానితే సరిపోతుంది. దీన్ని కూడా బాగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకున్నాను నేను. దీనికి కావాల్సినవి పచ్చి బఠానీ, జీడిపప్పు, అలాగే బిర్యానీ దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, మెంతికూరని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అన్నీ నానిపోయినాయి. బియ్యము, పప్పు కూడా నానింది. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడమే. ఈ పప్పులోని ప్రోటీన్స్ ఉంటాయండి. ఆకుకూరలో మనకి క్యాలరీస్ ఎక్కువ దొరుకుతాయి. పిల్లలకి చాలా హెల్దీ ఇది. నేను కుక్కర్లో చేసేస్తున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. నేను నెయ్యితో చేస్తున్నాను. అలాగే బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని షాజీరా, లవంగం, యాలకులు, చెక్క, అలాగే అనాస పువ్వు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసి ఎర్రగా వేయించుకోవాలి. పిల్లలకి పలావులన్నా బిర్యానీలన్నా చాలా ఇష్టం కదా, వాళ్ళకి ఇష్టమైనవి హెల్దీగా చేసి పెట్టాలి. అలాగే టమాటా, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ కూడా వేసి వేయించుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పిల్లలకి ఎప్పుడు వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టాలి, అలాగే హెల్దీగా పెట్టాలి. వాళ్ళకి ప్రోటీన్స్, క్యాలరీస్ చిన్న వయసులో బాగా లభిస్తేనే వాళ్ళ హైట్ బాగా ఎదుగుతారు. బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి.
ఇప్పుడు మెంతికూర వేసి వేయించుకోవాలి. మెంతికూరని ఎక్కువ వేయించక్కర్లేదు, ఒక 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను పప్పు బియ్యం కలిపి వేసేస్తున్నాను. నీళ్ళన్నీ తీసేసి పప్పు బియ్యం వేసి ఒక 2 నిమిషాలు దీన్ని వేయించుకుని ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. సేమ్ కొలత 1కి 1.5. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి. 3 విజిల్స్ వేయించాలి. హై ఫ్లేమ్లోనే పెట్టేశాను నేను. హై ఫ్లేమ్లోనే 3 విజిల్స్ వేస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయే వరకు మూత తీయకూడదు. ఇప్పుడు ఆవిరంతా పోయింది. నేను మూత తీసి చూస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. హెల్దీ, పిల్లలకి బాగా నచ్చుతుంది. తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. నెయ్యి వేసాం కదా, కమ్మగా చాలా టేస్టీగా ఉంది. బాబుకి కూడా చాలా బాగా నచ్చింది. దీనికి కర్రీస్ ఏం అక్కర్లేదు. నేను పెరుగు చట్నీ చేశాను. పెరుగు చట్నీతో చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.